హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సత్యభామ సీరియల్ ఎపిసోడ్ రివ్యూ. నేను ఈరోజే రివ్యూ చేస్తాను. ఈరోజు స్టార్ట్ చేశాను. ఈరోజు నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా సత్యభామకు సంబంధించిన రివ్యూలు కూడా వస్తాయి. ఎందుకంటే నేను ఈరోజే ఫస్ట్ ఎపిసోడ్ చూసాను. ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఈరోజు 201 ఎపిసోడ్ ఏమో జరుగుతుంది. ఈరోజు నేను ఫస్ట్ సీరియల్ పూర్తిగా ఎపిసోడ్ చూసింది ఈరోజే. అసలు ఏంద్రా నాయన నాటుతనం ఏంది, అసలు ఆ సీరియల్ ఏంది, అసలు నాకైతే అర్థమే కాలేదు. నేనైతే ఫస్ట్ కమెంట్ ట్యాబ్లో ఆల్రెడీ పెట్టేసినాను. ఫస్ట్ పోయి మీరు ఓటేయండి కావ్యాన బెస్ట్ వైఫ్ సత్యాన అనేసి. ఎందుకంటే కావ్య ఉండేది మామూలు సాధారణమైన మనుషుల్లో ఉంది. ఇక్కడ సత్య ఉండేది మాత్రం అబ్బాబ్బాబ్బా ఎందుకు చెప్పాలండి. అసలు చెప్తా, వీడియో మొత్తం చూసానంటే మీకు క్లారిటీ వస్తుంది. నన్ను పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ బ్రహ్మముడి, కార్తీక్ దీపం, గుండెండ గుడి గంటలు, గుప్పెడంత మనసు ఇవంతా చేస్తానే ఉన్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇంకటి నుంచి మన సత్యభామ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే లైక్ చేసి వీడియో చూడండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే సత్యభామ ద బెస్ట్ అనిపిస్తుంది నాకు సీరియల్. సత్యభామన అలాగే నేను కమెంట్ ట్యాబ్లో ఇంక పోస్టులు పెడతానే ఉంటాను. చూద్దాము. ఎందుకంటే ఊర నాటు ఉన్నారు మనుషులు. ఊర నాటు అంటే మామూలు ఊర నాటు కాదు, అంత నాటు ఉన్నారు. అసలు ప్రేమ అనేది తెలియకుండా ఎలా ఉంటారు మనుషులు అనేసి నాకు ఈ సీరియల్ చూసిన తర్వాత అర్థమైంది. ఆ ఇంట్లో ఎవరన్నా ఒక పాజిటివ్గా ఉంటారంటే ఒకటి సత్య పాజిటివ్గా ఉంది, ఇంకోటి వచ్చి ఆ బామ్మగారు. ఎందుకంటే కొన్ని పేర్లు తెలియదు, సత్య కృషి మాత్రం తెలుసు. వీళ్ళ గురించి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ నాన్న, వీళ్ళ చెల్లి, వీళ్ళన్న అని మాత్రం చెప్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు బాపు అంటామని బాపుని వెనకాల పొడిచినట్టు చూడండి వాళ్ళన్న, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. సరే అనేసి నేను హాస్పిటల్లో ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచే నేను కూడా చూశాను సీరియల్. నేను ముందు ఎపిసోడ్లో ఆల్రెడీ వాళ్ళ నాన్న పడకపోయి మన కృషి అడ్డం పోయి క్రిష్కి కత్తిగుచ్చుకునింది. అది మనకు ఆల్రెడీ తెలుసు, అందరికి తెలుసు. మీరు సీరియల్ రివ్యూ ఓపెన్ చేసినట్టే మీకు అందరికీ తెలుసు. డిఫరెంట్గా ఉంటాయి సీరియల్ రివ్యూ అనుకోవద్దండి. కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఈ విధంగా ప్రయత్నం చేస్తాను. సరే అనేసి అక్కడ సిగరెట్ తాగుతా అంటే సిగరెట్ తాగకూడదు అనేసి బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఎందుకంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోతుంది సిగరెట్ తాగడం వల్ల, ఆ పొగ వల్ల అనేసి సత్య అయితే బాగా చెప్పింది. దానికి మా అమ్మగారు కూడా ఓకే అనేసి, ఆడ అత్తగారు వచ్చి అదే క్రిష్ వాళ్ళ నాన్నగారు వచ్చి అమ్మగారు వచ్చి అంటే అందరి ముందర పరువు తీస్తామంటే అందరి ముందర పరువు తీసేది కాదు. మనం ఏమి దేవతలు కాదు, దేవుళ్ళు కాదు. పైనుంచి దిగి రావడానికి మనం మనుషులే. మనం మనుషుల్లాగా బిహేవ్ చేయాలి. పేషెంట్లు ఉండేటప్పుడు అది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు కూడా అన్నమాట. కానీ సత్య మాత్రం అసలు నిజంగా వండర్ అబ్బా. అసలు నేను సీరియల్ అంటే మామూలుగా ఏదో ఉంటుంది అనుకున్నా, కానీ మరి ఇంత నాటుగా ఇంత వైలెంట్గా ఉంటుంది అనేసి అనుకోలేదు అసలు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. టెస్ట్ చేసుకుంటాడు అంటే ఓకే, అదంతా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయరా, ఏమి పట్టరా అనేసి అక్కడ అడతా ఉంటే ఎవరన్నా చేయాలంటే అప్పుడు చిన్నవాడు చూసుకుంటారులే, చిన్నవాడు పెద్దవాడు అని పిలుచుకుంటారు. యాక్చువల్గా ప్రతి ఒక్క ఇంట్లో మనము ఎవరన్నా సరే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారంటే వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని పిలుస్తారు. చిన్నవాడు చూసుకుంటారులే, చిన్నవాడు వస్తాడు, వచ్చి చూసుకుంటారులే, మీరేం టెన్షన్ పడద్దండి అనేసి వాళ్ళ హస్బెండ్కి చెప్తా ఉంది. క్రిష్ వాళ్ళ నాన్నకి చెప్తా ఉంది వాళ్ళ అమ్మ. సరే అనేసి లోపల క్రిష్ ప్రాణాపరిస్థితిలో ఉంటే మీరేం మాట్లాడుతూ ఉంటారు, అసలు ఒకరికన్నా బాధ ఉందా అనేసి అడతా ఉంది. అసలు బాధ అనేది ఒక్క సెకండ్ కూడా వాళ్ళకి కనపడలేదు. అసలు కత్తి గుచ్చుకుంటే ముళ్ళు గుచ్చుకుంది అంటాడు క్రిష్. అసలు ఏం జరుగుతా ఉందో ఏమో, నాకైతే సీరియల్ చూస్తే మైండ్ బ్లాక్ అయింది. అందుకోసం వెంటనే రివ్యూ చేయాలనేసి నేను ఈరోజు నుంచి రివ్యూ మొదలు పెట్టాను. ఎందుకంటే యూట్యూబ్ మొదలు పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఒక సజెషన్, మీరు టైము ఇది మంచి డేట్ అవంతా చూసుకోకూడదు. ఆ రోజు అనిపించింది ఆ రోజు స్టార్ట్ చేసేది, అదేవిధంగా జరుగుతుందా కరెక్ట్గా ఉంటుంది. పర్టికులర్గా ఈ టైము ఈ డేటు ఈ దానికొని నేను సోమవారం అనేది పెట్టుకున్నాను. సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చింది, మీరే అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా డేట్లు ఏం పెట్టుకోవద్దండి. ఏదో ఒక రోజు సీరియల్ చూడాలి, సీరియల్ చూసిన రోజు మనం చేసేయాలి. సరే అనేసి అంతా అయిపోయిన తర్వాత క్రిష్ ఏమి ప్రాబ్లం లేదు అనేసి డాక్టర్లు చెప్పారు. క్రిష్కి ఏం ప్రాబ్లం లేదు, ప్రాణ పరిస్థితి నుంచి బయటకు వచ్చారు, మీరేమో డిస్టర్బ్ చేయొద్దండి అనేసి అన్నారు. డిస్టర్బ్ చేయొద్దని అంటే సరే అనేసి అందరూ ఇంట్లోకి పోయారు. అందరూ ఇంట్లోకి పోయిన తర్వాత టెన్షన్ పడ్డావా అనేసి, కానీ కన్వర్జేషన్ మాత్రం చాలా బాగుంది వీళ్ళది. ఎందుకంటే ఆ ప్రేమ కూడా అట్టే ఉంది, అఫెక్షను ప్రేమ. క్రిష్ని చూసే సత్య మనకి ఇంతలా ఉందనిపించింది. యాక్చువల్గా కొంచెం ఇప్పుడుండే జనరేషన్కి కరెక్ట్ రిలేటెడ్గా ఉంది సీరియల్. ఇప్పుడుండే జనరేషన్ అంటే ఇప్పుడు అత్త కోడళ్ళ మధ్య ఎవరు మామూలుగా లేదు. అట్లాంటిది ఒక అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి ఆ అమ్మాయి ప్రేమించిన వాడి కోసం అక్కడ నిలబడింది చూడండి. సత్యాన్ని మాత్రం మనం హ్యాండ్సప్ చెప్పాలి. సత్యకి చాలా బాగా తీసుకునింది. అలాగే అక్కడ అంతా అందరూ ఒక్కరు కూడా అసలు క్రిష్కి ఆ విధంగా జరిగిందనేసి అంత ప్రాబ్లం చేయకుండా అంటారు. సరే అనేసి అక్కడ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ నేను ఇంటికి వెళ్తాను, కొడుకు ఆడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు అనేసి ఒకరికి కూడా లేకుండా నువ్వు ఉండి జాగ్రత్త చేసుకో అని చెప్పేసి వీళ్ళ పాటికి వీళ్ళు చక్కగా ఇంటికి పూసినారు. అసలు అదే నన్ను చూస్తా ఉంటేనే షాక్ అయింది. ఒరే నాయన ఏంద్రా ఇంత నాటుగా ఉంటారు అసలు. నేను సీరియల్లో యారన్నా అపేక్షను చూశాను, యారన్నా సంతోషాలు చూశాను, కానీ మరి ఇంత నాటు ఇంత వైలెంట్ సినిమాలో కూడా చూడలేదు. నిజం చెప్తాను, ఎవరో డైరెక్టర్ గారు మాత్రం హ్యాండ్స్ అప్ నిజంగా.
ఆ విధంగా చేశారు. అసలు వాళ్ళు చూసేకేమో ఎంత సాఫ్ట్గా ఉంటారు అసలు మనుషులు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని వాళ్ళని పక్కన పెట్టేయండి, వీళ్ళు సత్య క్రిష్ ఎంత సాఫ్ట్గా ఉంటారో ఆ సాఫ్ట్నెస్లో అంత హార్డ్నెస్ యాట్ నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అబ్బా. సరే అనేసి అక్కడ క్రిష్ వాళ్ళు చెల్లెని చూపించారు. క్రిష్ వాళ్ళని చెల్లెని చూపిస్తే అక్కడ వాళ్ళ హస్బెండ్ కొత్తగా పెళ్ళైనట్టుంది వాళ్ళకి. నాకు తెలియదు ఏం జరిగింది అనేసి. కొత్తగా పెళ్ళైనట్టుంది. కొత్తగా పెళ్ళి అయితే వాళ్ళు బాగా ప్రేమతో వడ్డిస్తూ ఉంది, అంతా చేస్తా అంటే సరే అనేసి ఫోన్ వస్తుంది. అక్కడ బామ్మగారు ఒక్కరు కొంచెం పాజిటివ్గా థింక్ చేశారు. అంటే బామ్మగారు కొంచెం ఆ ఇంట్లో ఎవరన్నా ప్రేమ చూపిస్తూ ఉంటారంటే అది బామ్మగారు ఒకరే. సరే అని సార్ బామ్మగారు జాగ్రత్త నాన్న అని చెప్పేసి వెళ్ళిపోతారు. మా ముహూర్తానికి కార్యానికి మంచి ముహూర్తం పెడతాను, ఇదేనా ముహూర్తం పెట్టేది అనేసి కొంచెం కామెడీ చేశారు క్రిష్. చాలా బాగుంది సీరియల్ అయితే. ఖచ్చితంగా నేను కూడా రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీకు టైం దొరకపోయినా కానీ మనకు రేపట ఫ్రీ ఎపిసోడ్ వస్తుంది కాబట్టి రేపు చూడొచ్చు మనం. ఏం టెన్షన్ పడద్దండి, మీరు హాస్టల్లో దొరుకుతుంది. రేపు ఎపిసోడ్ కావాలని ఖచ్చితంగా చూడండి. సరే అని సార్ అదంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్లో వీళ్ళకి చెల్లెని చూపించారన్నారు కదా. చెల్లెని చూపిస్తే ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడతా, హలో చెప్పండి, హాస్పిటల్కి తీసుకెళ్లారా, సరే అండి అనేసి పెట్టేస్తుంది. ఏంద్రా అసలు కత్తితో పొడిచారు, ప్రాణాపాయస్థితిలో ఉన్నారు అనేసి అంత మాట్లాడుతూ ఉంటే, కత్తితో పొడిచారు అసలు అంతేలే అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పే కొద్ది వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడిపోయినారు. అసలు ఎంత భయపడిపోయినారంటే ఆ పాపము సెన్సిటివ్ ఫ్యామిలీగా ఉంది, వీళ్ళ ఫ్యామిలీతో సంబంధం పెట్టుకున్నారు. అసలు వాళ్ళ ఇంట్లో చెప్పే కొద్ది వాళ్ళు భయపడిపోయి అసలు ఇంకెందుకు చెప్తారులేండి, వదిలేండి దాని గురించి. సరే అని ఫైనల్గా హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఒక యాపిల్ అయితే తెచ్చిందబ్బా, ప్రేమతో యాపిల్ తెచ్చింది అనుకుంటే నేను పనులు ఈ అమ్మాయి అన్న యాపిల్ తెచ్చిందంటే వాడు బావగారు అనేసి వాళ్ళ హస్బెండ్ మాత్రం అంటా ఉంటే ఆపు బావగారు లేదు ఏమీ లేదు అనేసి మాట్లాడడం. అసలు ఈ ఆడుండారో మనుషులు నిజంగా ఈ కాలంలో కూడా అట్టే మనుషులు ఉన్నారు, 100% ఉన్నారు మనుషులు. నేను లేరని చెప్పట్లేదు, జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏమైతే జరుగుతూ ఉందో అదే తీసుకుంటా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా 100% 200% ఉన్నారు. నేనే చాలా మందిని చూస్తున్నాను అలాంటి వాళ్ళని. మీకు అంతా మనకు జరుగుతూ ఉండేదే కదా రోజు. అది యాక్చువల్గా ఇప్పుడు ప్రేమ లేదు, దుడ్డు ఉంటే నీకు ప్రేమ, దుడ్డు లేకపోతే నువ్వు ఆకాశంలో ఉన్నా కానీ నీకు ప్రేమ లేదు. అదొకటి గుర్తుపెట్టుకొని, దుడ్డు ఉండే వాళ్ళకి మాత్రమే ప్రేమ. అలాంటి వాళ్ళకి లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. దుడ్డు ఉంటేనే ప్రేమ ఉంది, దుడ్డు లేకపోతే ప్రేమ లేదనే వాళ్ళు లైక్ చేయండి. సరే అనేసి అదంతా అయిపోయిన తర్వాత వచ్చింది యాపిల్ తెచ్చింది కదా. యాపిల్ తెచ్చిన తర్వాత ఎందుకు తెచ్చావు, నేనేమన్నా పేషెంట్ అనుకున్నా. పేషెంట్ అని కాదన్న, 50 అటాక్స్ జరిగినాయి. 50 అటాక్స్ తర్వాత నీకు కత్తిపోటు దొరికింది, అందుకోసం అనేసి అని పొట్టపోయిన పెడతా ఉంది. పొట్టపోయిన పెట్టడం ఏంది, ఆడైతే గుచ్చినారో ఆడే పెడతా ఉంది. అరే ఏందిరా ఇది, ఏం మాట్లాడుతూ ఉంటారు అసలు, ఏమి సీరియల్ అసలు నాకైతే అర్థం కాలేదు. దిమ్మ తిరిగిపోయింది నాకు అసలు. చూద్దాం ఏం జరుగుతుందో అసలు నాకే అర్థం కాలేదు. సరే అని సార్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా సరే అని అక్కడి నుంచి డాక్టర్ గారు వస్తారు. డాక్టర్ గారిని అడుగుతారు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంటే డిశ్చార్జ్ అయిపోవచ్చు అనేసి అంటారు. సార్ డిశ్చార్జ్ అయిపోయేటప్పుడు కడుపులో గుచ్చితే కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నట్టుందంట, అంత సెన్సిటివ్, అంత బతుకులు. గ్రేట్. చూద్దాం ఏం జరుగుతుందో. సరే అనేసి ఇంటికి దోసుకొస్తా అంటే భయపడ్డావా అనేసి అంటే సత్యాన్ని భయపడ్డావా అంటే నా ప్రాణం ఇన్ని రోజులు మీరు బాధపడితే నేను బాధపడేదాన్ని, ఇప్పుడు మీరు బాధపడితే నా ప్రాణం పోయినట్టుంది అనేసి సత్య మాత్రం చాలా బాగా. అందుకోసం నేను కమెంట్ ట్యాబ్లో మీకు బెస్ట్ భార్య అనేసి పెడతా ఉన్నాను, సత్య కావ్యాది పెడతా ఉన్నాను. ఖచ్చితంగా మీరు వెళ్ళి ఓటేయండి. అలాగే ఆ ఓటుతో పాటు లైక్ కూడా చేయండి. అలాగే బెస్ట్ వారే, ఎందుకంటే నేను ఇన్ని రోజులు సత్యభామ అనేసి నాకు ఇంతమంది మెసేజ్ చేస్తా అంటే నేను ఏమో మామూలు ఎపిసోడ్లే అనుకున్నాను, కానీ ఇంత ఉందనేసి నాకు నిజంగా తెలియదు. సరే అనేసి అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఓన్ వేసేయాలి వీన్ వేసేయాలని ప్లాన్లు గీస్తూ ఉంటారు. వాళ్ళ అన్న వేసేసినాడని వీళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుంది అనేసి ఆ సత్యాకి తెలిసింది, వాళ్ళ నాన్నకు తెలిసింది. వాళ్ళ నాన్న ఏమైనా దాచిపెడతాడు ఏమనేసి మనం ఫర్దర్గా చూద్దాము. ఎందుకంటే ఒకే రోజు కదా, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలి, ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది అనుకుంటాను. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఇంతతో ఆఫ్ చేస్తాను. ఎవరినో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ని ఎలాగైతే ఆదరిస్తూ ఉంటారో అదే విధంగా ఆదరిస్తారని ఈ సీరియల్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం ఒక 10 సబ్స్క్రైబర్లను వస్తారేమో, అలాగే ఒక 20 లైక్లను వస్తాయేమో చూద్దాం. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంతసేపు వీడియో చూసిండే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనమేమి ఫేమస్ ఫేస్ కాదు, మనదేమి అందమైన మహేష్ బాబు ఫేస్ కాదు కదా. మనం మహేష్ బాబు మామూలు సాధారణ మనుషులు. మీరేదో సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీవీ ఇంతటితో ముగిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.